సిద్దిపేట జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లను ఎంపీ రఘునందన్ రావు అమ్ముకున్నారంటూ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ప్రమాణ స్వీకారం రోజున గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి మరి మత్తులుని మాట్లాడిండా మరి ఏజ్ అయిపోయి మాట్లాడిండా తెలియదు, కానీ రఘునందన్ రావు గురించి పిచ్చి కూతలు కూర్చుండు. ఒకటే చెప్తున్నా ప్రతాప్ రెడ్డి గారికి, నువ్వు గజ్వేల్లో చేసిన అరాచకాలు అంతో ఇంత కాదు. నువ్వు నీ చరిత్ర చెప్పాలనుకుంటే గత టీడీపీ నుంచి కేసీఆర్ 2014లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తే నేను కేసీఆర్ను ఊడగొడతా అనే ఒక హైప్ క్రియేట్ చేసి ఆంధ్రోళ దగ్గర 20 నుంచి 30 కోట్ల రూపాయలు నీకు ఇక్కడ పంపించారు. గురించి మాట్లాడితే చాలా, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే గజ్వేల్ రాజకీయాలను ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడేంత ఇట్లా మనిషి కాదు ఆయన. మా పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే ఆయన 3 కోట్లు తూప్రాన్లో తీసుకున్నాను మాట్లాడతారు. అదే క్యాంపులో నేనున్నా, ఏది మొన్న వేసిన క్యాంపులో మేము ఉన్నాం. 3 కోట్లు అని తీసుకున్నా అని చెప్తున్నా కదా, మరి ఏడ నిరూపిస్తావు? ఒకసారి నువ్వు అన్నావు కదా కోట మైసమ్మ కాడికి వచ్చి మేము వచ్చినాం, మా ఎంపీ గారిని 10 నిమిషాల్లో పిలుస్తాం వీడికి అన్న రాయే. మరి ప్రతాప్ రెడ్డి వస్తాడట, 3 కోట్లు ఏడిచ్చిండు, ఒకసారి ప్రతాప్ రెడ్డిని అడుగుదామని వీడికి పిలిపిస్తాం మా ఎంపీ గారిని. సిగ్గుండాలే, ఏమన్నా నైతిక హక్కు ఉందా నీకేమన్నా? రాజకీయ విలువలు ఉన్నాయా? 2009లో ఆ రోజు ఎలక్షన్ రెడ్డిని ముంచిన వ్యక్తివి నువ్వు. 2014లో నీ ఎంపడం నేనే ఉన్నా. 2014లో ప్యాకేజీలు తీసుకొచ్చుకుంది నువ్వు. మొన్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వెంకట రామరెడ్డి దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు గజ్వేల్ ప్రజలకు తెలుసు, మెదక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎరక. మొన్నటి రోజున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మా మెదక్ పార్లమెంట్ సభ్యులైనటువంటి రఘునందన్ రావు గారి మీద ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేసిండు. ఆయన ఏం మాట్లాడిండో, తూప్రాన్లో గెలిచినటువంటి 3 అభ్యర్థులు ఒకరికి ₹1 కోటి చొప్పున అమ్ముకున్నాడు అని చెప్పేసి మాట్లాడి దాన్ని ఇంకా జబ్బలు జరుచుకుంటా గజ్వేల్లో ఉన్నటువంటి కోట మైసమ్మ కాడికి వచ్చి తీసుకోలేదని చెప్పేసి ప్రమాణం చేయాలని మాట్లాడుతున్నాడు. ఇలా నేను ఈ ప్రతాప్ రెడ్డికి నేను సవాల్ విసురుతా ఉన్నా, ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇలా తీసుకున్నాడు అని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము ఇదే కోట మైసమ్మ దగ్గర ఉన్నాం ప్రతాప్ రెడ్డి, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఇదే అమ్మవారి సాక్షిగా నువ్వు ప్రమాణం చేసి ఖచ్చితంగా తీసుకున్నాడు అని చెప్పేసి ప్రమాణం చేసి చెప్పు. ఇలా ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐఎం ఆధ్వర్యంలో పాదయాత్రను నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలువను పూడ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఈ పోరాటంలో గత 8 నెలలుగా కొనసాగుతున్న అధికారులు నేతలు స్పందించడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సత్తుపల్లి ఇన్ఛార్జ్ తహసీల్దార్కు సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. ఎనిమిది నెలల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నాం, ప్రజా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కానీ పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలని, పేదలకు లేనటువంటి ఇళ్ల స్థలాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి పడావుగా ఉన్నటువంటి కాలువని సర్వే చేసి 35 ఎకరాలు చెప్పారు. కానీ 35 ఎకరాలు అని చెప్పిన తర్వాత కూడా ఇవ్వడానికి నిరుత్సాహంగా వెనకబడతా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి. గ్రామ పంచాయతీ నుంచి తహసీల్దార్ ఆఫీసు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తిరిగాం, పలుమార్లు దరఖాస్తులు పెట్టాం. కానీ ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు.
వస్తున్నారు, మాటలు ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. అందుకోసం పాదయాత్ర ద్వారా ఈ రోజు ప్రజలు గత 8 నెలల నుంచి కూడా ఇక్కడ భూమి లేని పేదలకి అట్లాగే ఇల్లు లేదు. ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ అది ఎన్టీఆర్ కాలువని పూర్తి చేయాలని అనేక దఫాలుగా ఖమ్మంలో కలెక్టరేట్ కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు కానీ అక్కడ ప్రజలు లేని వాళ్ళు మొత్తం కూడా ఇల్లు లేని పేదల్ని తీసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తా ఉంటే ఇక్కడ ఈ మన జిల్లాకి ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వీళ్ళందరికీ కూడా ఇస్తే అని కాలయాపన చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పేదలకి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువని పూడ్చాలి. ఇక్కడ అట్లాగే ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసు మొదలుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి క్యాంప్ ఆఫీస్ వరకు అలాగే కలెక్టర్ సబ్ కలెక్టర్ దగ్గర వరకు అంత పోరాటం చేస్తున్నా కూడా గత 8 నెలలుగా పోరాటం సాగిస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎలక్షన్లకు వచ్చేసరికి హామీలు ఇస్తారు, మేము కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాము, ఇస్తాము అని అనేసి మన ఎమ్మెల్యే గారు అలాగే మన పొంగులేటి శ్రీనివాసరావు గారు కూడా హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే జరుగుతుంది కానీ ఇంతవరకు దానికి ఏమి అసలు ఆ ప్రాసెస్ కూడా ఏం మొదలు పెట్టలేదు. మండలంలో ఉన్న నిరుపేదలందరినీ కూడా కదిలిచ్చి ఈ పోరాటం చేస్తున్నాము. అలాగే మాకందరికీ కూడా ఈ పోరాటం అనేది పార్టీలకు అతీతంగా చేస్తున్నాము కాబట్టి ఇది పేదవాళ్ల కోసం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేయాలి, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ కాకర్లపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి కాలుష్యం వల్ల దెబ్బతింటున్న ప్రాంతాలను ఏవైతే దేశం కోసం వీరోచిత పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్మరించుకున్నారు. ఛత్రపతి శివాజీ 396వ జయంతి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సిలాల్పేట్ డివిజన్, రామ్ గోపాల్పేట్ డివిజన్ పాల్గొని ఛత్రపతి శివాజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతకు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు, దేశభక్తి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధి పద్మారావు నగర్లో డ్రైనేజ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతోంది. దాంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గాంధీ ఆసుపత్రి వెనుక ఉన్న కేఎఫ్సీ ముందు ఈ డ్రైన్ వాటర్ తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. గత 10 సంవత్సరాలుగా డ్రైనేజ్ ఓవర్ఫ్లోతో నిత్యం ప్రధాన రహదారిపై వరదల మురుగునీరు దుర్వాసన భరించలేకపోతున్నామని బన్సిలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ ఎందుకు గుర్తించలేదో అర్థం కావటం లేదన్నారు. జై కాంగ్రెస్, రేవంత్ అన్న జిందాబాద్, జై కాంగ్రెస్, పని మొదలు పెట్టాలి. బీఆర్ఎస్ కార్యకర్తల లెక్క వాటర్ వర్క్స్ అధికారులు పనిచేస్తున్నారు. అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల లెక్క పనిచేస్తూ ఇదేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేసినా ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తల లెక్క పనిచేస్తూ వాళ్ళ అధికారుల చేతనే పనిచేస్తున్నట్టు వాళ్ళు పని స్టార్ట్ చేయడం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫండ్ శాంక్షన్ చేసింది, వర్క్ స్టార్ట్ చేయమని అంటే నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది డిలే అవుతుందని నేను పబ్లిక్కి నిర్లక్ష్యం వల్ల వర్క్ స్టార్ట్ చేయాలి. శ్రీనివాస్ యాదవ్ గారు దుప్పట్లో పెట్టుకొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు. మళ్ళీ టెంకాయ కొట్టినాక తెల్లారి వర్క్ చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిది లేదా అండి? ఇక్కడ బాధ్యత కాదా అండి? ఇక్కడ పబ్లిక్ తక్లీఫ్ పడేది. అణచివేతకు, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ ఎదురొడ్డి పోరాడారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్, రూరల్ మండల పరిధిలో పర్యటించిన ఆయన
స్థానికంగా నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ధర్మం కోసం ఛత్రపతి చేసిన పోరాటం చరిత్రలో ఎన్నటికీ మరువలేనిదన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని వారి ప్రతిభలకు ఘనంగా పూలమాలలు సమర్పించుకుంటూ నివాళులు ఇస్తూ మీ ఆలోచనను మీ ముందుకు తీసుకొని పోతాం, మీ ఆశయ సాధన మీ ముందుకు తీసుకొని పోతామని చెప్పని ఒక ప్రతినపూర్ణ కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతాం. అనేక గ్రామాల్లో కూడా నూతనంగా శివాజీ మహారాజు గారి విగ్రహాలను నెలకొల్పుకోవడానికి యువతరం ఆయా గ్రామాల్లో పెద్దల సహకారంతో, దాతల సహకారంతో అనేక ప్రాంతాల్లో కూడా శివాజీ మహారాజు గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో అమ్మవారి ఆశీస్సుతోటి ఛత్రపతి శివాజీ గారు ఆ రోజుల్లోనే అణచివేతకు వ్యతిరేకంగా, నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా మన ధర్మాన్ని కాపాడడానికి కోసం ముందుకు పోయేటువంటి క్రమంలో వారు చేసినటువంటి సేవలు కానీ పోరాటాలు కానీ ఈ తరం ఇప్పటి వరకు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే, ఎప్పటికైనా మంచి చేస్తున్నామంటే, పేదల కోసం పోరాటం చేస్తున్నామంటే, ధర్మం కోసం నిలబడుతున్నామంటే 10 కాలాల పాటు నిలబడుతుంది ఆ సేవలని చెప్పడం నిదర్శనం ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలోని ఫర్టిలైజర్ షాపులో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తనిఖీలు నిర్వహించారు. రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎందరో రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నట్లుగా తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్మించే పట్టుగుళ్ల భవనానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ చేశారు. హిందూపురంలో పట్టు పరిశ్రమ ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. మరోవైపు హిందూపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని తెలిపారు. రైతుల సౌకర్యార్థం అత్యాధునిక భవనం నిర్మించబోతున్నట్లుగా చెప్పారు. 8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనం రాష్ట్రంలోనే అత్యాధునిక పట్టుగుళ్ల పరిశ్రమగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మన సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మొన్న నేను వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో. ఇక ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభాలుగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళని పటిష్ట చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నూతన భవనంలో కూడా ఈ యొక్క ఏదైతే రెస్ట్ రూమ్స్ వచ్చిన వాళ్ళు ఊరికే ఎండ వానల్లో అట్లా కాకుండా వాళ్ళు పూజ్య బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణకు, పరిశుభ్రత కార్యక్రమాలకు మరింత బలాన్ని చేకూర్చే దిశగా ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం.
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్, హస్మత్పేట్ డివిజన్లను ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఎంతో అభివృద్ధి చేశారని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా హస్మత్పేట్ 264వ డివిజన్ ఎస్సీ బస్తీలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా డివిజన్ మహిళలకు, వృద్ధులకు 1000కి పైగా చీరలను పంపిణీ చేశారు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తప్పదే. ఎందుకంటే ప్రజల నుండి ప్రజలకు ఏ గౌరవంలో చేసిన నాయకుడు కాబట్టి ఆయన బర్త్డే అంటే అక్క జిల్లాలందరూ కూడా ఒక సొంత ఇంట్లో కార్యక్రమం టైపు అందరూ కూడా అక్క జిల్లా అందరూ వస్తారు. మన ఎమ్మెల్యే గారు మన చేసిన సర్వీస్ మన బోయిన్పల్లి ప్రాంతానికి ఎంతో చేశారు. కాబట్టి ఆయనకు ఎల్లవేళ 100 ఆరోగ్యంతో ముందుకు రావాలని మనం అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వచ్చిన వేదిక పై కింద కూడా నాయకులు అందరూ పెద్ద పెద్ద నాయకులే జాగలేక కొంతమంది అందరూ కూడా కింద ముగ్గురు అందరూ భావించారు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తప్పదే. ఎందుకంటే ప్రజల నుండి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలో గత 10 రోజులుగా 4 గ్రామాలకు నీటి సరఫరా బంద్ కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో నాగలాపురం చెరువు నుండి 7 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. నీటిని పంపు చేసే మోటార్ కాలిపోవడంతో CPWS స్కీమ్ కింద ఉన్న ఈ 4 గ్రామాలకు నీరు సరఫరా కావటం లేదని తెలుస్తోంది. కందనాతి, మసీద్పురం, మాస్మాన్ దొడ్డి, శ్రీరామనగర్కు చెందిన గ్రామస్తులు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 గ్రామాలకి తాగడానికి లేవు, వాడుకోవడానికి నీళ్ళు లేవు. 10 రోజులైంది సార్. బోర్లు కరెంటు ఉన్నప్పుడు అయితే నీళ్ళు పారుతున్నాయి, మిగతా టైంలో నీళ్ళు రావడం లేదు. కానీ బండి మీద ఒక్కొక్క బండి మీద 6 కడవలు 8 కడవలు వేసుకుని తిరిగి వస్తున్నాము. ఇక్కడ వద్దామంటే బండి గంటల కొద్దీ ఉండాలి, వెయిట్ చేయాల్సింది. మళ్ళీ మనకి పనికి పోవాలంటే స్కూల్కి పోవాలంటే టైంలో మనకి వాటర్ దొరకక ఇబ్బంది అవస్థలు పడుతున్నాము. అధికారులు చెప్పినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. 2-3 సార్లు ఆఫీస్కి పోయి మాట్లాడినాము. ఇది పొలిమర్స్ దగ్గర పెద్దది వాటర్ పైపు పగిలిపోయిన వల్ల అట్లే నిర్లక్ష్యం చేస్తున్నారు. శివరాత్రికి ముందు నుంచి సార్ 10 days అయింది. ఈరోజు గాను ఇప్పుడు వచ్చి 7-8 గంటలకు వచ్చినాం, గంట అయింది. ఇప్పుడు కూడా పడుతున్నాం నీళ్ళు వాటర్. ఎమ్మిగనూరు మండలానికి సంబంధించి CPWS స్కీమ్ టు గూడెకల్ అండ్ అదర్ హ్యాబిటేషన్స్ హెడ్ వర్క్స్ మాకు నాగలాపురంలో ఉంది. ఆ నాగలాపురంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా మన మండలంలో 7 గ్రామాలకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. నాగలాపురం, కడివెల్ల, గుడేకల్, మాస్మందొడ్డి, కందనాతి, మసీదాపురం, వెంకటగిరి గ్రామాలకు వాటర్ సప్లై ఇస్తున్నాము. ఈ వాటర్ సప్లై ఇచ్చే క్రమంలో మొన్న శనివారం అక్కడ మాకు పంపింగ్కి వాడుతున్నటువంటి 60 HP మోటార్ రిపేర్ రావడం వల్ల అది మోటార్ రిపేర్ తీసుకెళ్ళాము. మోటార్ పెద్ద మోటార్ కావడం వల్ల మనకి రిపేర్ కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన క్రమంలో మేము ఎక్కడైతే CPWS స్కీమ్, ఓన్లీ CPWS స్కీమ్ మీద ఆధారపడిన విలేజ్ అయిన కందనాతి, మసీదుపురం ఉన్నాయో ఆ 2 విలేజ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 3 రోజులుగా నిరవధిక సమ్మెను నిర్వహించారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న 18 బ్రాంచ్లకు సంబంధించిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని సమ్మెలో పాల్గొన్న PSCS జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి రామచంద్రరావు డిమాండ్ చేశారు. రామచంద్రరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మేము డిసెంబర్ 6 నుంచి అనేక దపదపాలుగా కూడా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి చేయడం జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి తర్వాత రాష్ట్ర స్థాయిలోని, మండల స్థాయిలోని, జిల్లా స్థాయిలోని కూడా డివిజనల్ స్థాయిలో అనేక పోరాటాలు, నిరవధిక నిరాహార దీక్షల వరకు కూడా ఇవాళ వెళ్ళి ధర్నా చౌక్ లో చేయడం జరిగింది. మా న్యాయ సూర్యకళ, ముమ్మడవరం బ్రాంచ్, ముమ్మడవరం సొసైటీ నుంచి వచ్చాను. మాకు సమస్యల కోసం అప్పుడే 3 నెలల నుంచి మేము పోరాటం అనేది సాగిస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వం ఎటు మా సమస్యలకు పరిష్కారం చూపించట్లేదు. 2000 జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలి. 2019లో జాయిన్ అయిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. 62 సంవత్సరాల వయో పరిమితి అనేది పెంచాలి. ముఖ్యంగా మహిళలు అనేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు, కానీ ఎవరు ముందుకు రావడానికి కొంత సందేహిస్తున్నారు. మాకు కూడా మహిళలకి కొన్ని చట్టాలు అనేది ఇచ్చేసి వాళ్ళకి బెటర్. నేను బేవనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సెక్రటరీగా పనిచేస్తున్నాను.
ఉపలోక్తం మండలం అది. అయితే మాకు చాలా కాలంగా దశాబ్దాల కాలం నుంచి కూడా మా యొక్క కోరికలు తప్పించి తీర్చే ప్రభుత్వం ఈ వేళకి కూడా ఒక నిర్ణయం తీసుకోవటం లేదు. అందుకని గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేసినటువంటి జీవో 36ని అమలు చేయాలని చెప్పేసి మేము గత ప్రభుత్వంలో కూడా చాలా పోరాటాలు చేశాం. అయితే ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ చెయ్యమని చెప్పేసి ఈ జీవో 36ని అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. దీనికి అమలుకు నోచుకోక అలా ఉండిపోయింది దశాబ్దాల కాలంగా. అయితే మాకు ఈ చట్టం కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న స్ఫూర్తిని చాటి చెప్పడానికి కంటోన్మెంట్ మర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించినట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. బోయిన్పల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు భారీ స్పందన వస్తుందన్నారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు తమ ప్రతినిధిని ఓటు ద్వారా ఎన్నుకునే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం హరించిందని విమర్శించారు. కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళ ఇబ్బందులు తొలగడానికి ఒక బాధ్యత గల వ్యక్తిగా పార్టీలను పక్కకు పెట్టి ప్రజలు బాగుండాలని ఏమాత్రం ఆలోచన ఉంటే తక్షణమే మెర్జ్కి ఢిల్లీలో మీరు మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడు ఎంపీ గారికి కంటోన్మెంట్ గురించి ఏం తెలియదు. ఎవరో అడప కంటోన్మెంట్ గురించి చెడు చేసే వాళ్ళ మాటలు విని వారు ఏదో మాట్లాడతారు. వారికి ఎప్పుడైనా ముఖాముఖి నాతోటి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయరు ప్రెస్ వాళ్ళు. ఈ కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ కావచ్చు, కంటోన్మెంట్ విషయాల్లో మీరు ముఖాముఖి ఆర్గనైజ్ చేస్తే ఎంపీ గారికి మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా బొల్లారం మూలవాగులో ఇసుక క్వారీని నిలిపివేయాలని గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. మూలవాగులో అనుమతులు ఇచ్చి ఇసుకను విచ్చలవిడిగా తరలించడం వల్ల వాగు పక్కనే ఉన్న తమ వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి రక్షణగా ఉన్న గట్లు బలహీనపడి గండిపడే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన చెందారు. కిలోమీటర్ 2 కిలోమీటర్ల మొత్తం బాయిలు ఉన్నాయి. ఇదివరకే బొల్లారం మా ఊరికి హాని కలిగింది. మీరు అందరూ చూసిర్రు, 2-3 ఇండ్లు పోయినాయి. హనుమల్ల గుడి గుద్దలాగా నష్టమైంది. ఎకరం భూమి కొట్టుకపోయింది. మరి మీరు అనుకోకుండా ఇంట్లో తెచ్చిపెడితే మాకు అందరికీ ఈ 2 గ్రామాలకు విషం తయారవుతుంది. మళ్ళీ ఏ పర్మిట్ లేకుండా ఇంత ఇసుక బండ్లు దించిర్రంటే మీరు రాసిచ్చే వరకు బండ్లు మొత్తం వెళ్ళిపోతాయి. ఎన్ని బండ్లు 100 బండ్లు అవుతాయి. చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది గతంలో. అప్పుడు గతంలో వరదలకు బొల్లారం గ్రామం దాదాపుగా 1 ఎకరం 2 ఎకరాలు కొట్టుకపోవడం జరిగింది. అదేవిధంగా ఇండ్లకు ముప్పు జరిగింది. టెంపుల్ కానీ అవన్నీ కొట్టుకుపోవడానికి దగ్గర దాకా వచ్చినాయి. అప్పుడున్న కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సైడ్ వాల్ కానీ బ్యాక్ సైడ్ వాల్ కానీ ఆ మధ్యలో చెక్ డ్యామ్ పలగొట్టడం వలన బొల్లారం గ్రామం అప్పుడే బతికి బట్ట కట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇసుక రీచ్ పెడితే మళ్ళీ ఇంకింత కోతకు గురై రేపు బావులు కానీ ఇండ్లు కానీ మనుషులు కానీ బొల్లారంలో ఎవరు కూడా మిగిలరని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చెక్ డ్యామ్ వద్ద మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట పొట్ట ఇవ్వడం జరిగింది 5 రోజులు. అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి. మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది. కానీ కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా గ్రామానికి సంబంధించిన 2 బావులు మాకు నీరు లేనప్పుడు. నంద్యాల జిల్లా అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అహోబిలం ఇస్కాన్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ చంద్రకేశవదాస్ ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 12:30 స్వామివారికి పుష్ప దీపహారతులతో ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. స్వామివారికి అత్యంత నిష్ఠతో సమర్పించిన నైవేద్యాన్ని చెత్త ట్రాక్టర్లో పడేసిన వైనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు భీమేశ్వర స్వామివారికి మధ్యాహ్నం అన్న పూజ నివేదన సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో 20 కిలోల స్వామివారి అన్న ప్రసాదాన్ని చెత్త ట్రాక్టర్లో పడేసినట్లు స్థానికులు కనుగొన్నారు. ఈ ఘటనతో సంబంధిత సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు ప్రసాదంగా అందజేయాల్సి ఉండగా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.